మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడిని ఖండిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమంపై ఎంఆర్పీఎస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంను ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినతుల కోటి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ప్రతీకగా నిలిచిన భారత సుప్రీంకోర్టులో సంభవించిన ఒక అవమానకర ఘటన ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ గవాయ్పై సనాతన హిందూ ధర్మం పేరిట ఒక అడ్వకేట్ చెప్పు విసరడం కేవలం వ్యక్తిగత అవమానం కాకుండా భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య విలువలపై నేరుగా దాడి చేసినట్లుగా పరిగణించబడుతుందని అన్నారు. సిజేఐపై దాడి ఘటనను నిరసిస్తూ ఈ నెల 20న చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని, చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం అన్ని జిల్లాల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఆ సమావేశాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అమిత్ షా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారులకు అడ్వకేట్ రాకేష్ కిషోర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలు రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు నీలం నాగేంద్ర, దళిత ఐక్యవేదిక వ్యవస్థాపకులు చప్పిడి వెంగళరావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య, మాల ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు తులిపుల్లి అశోక్, ప్రకాశం జిల్లా మాల జేఏసీ అధ్యక్షులు కొప్పులు ఏడుకొండలు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ, అదేవిధంగా దాడికి పాల్పడినటువంటి సనాతన మనువాది రాకేష్ కిషోర్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు ప్రకాశం జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రావినతుల కోటి మాదిగ గారికి, కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు అన్న నీలం నాగేంద్ర గారికి, చప్పిడి వెంగళరావు గారికి, అదే బిల్లా చెన్నయ్యన్నకు, తమ్ముడు చైతన్యకు, నా మిత్రుడు మాల జేఏసీ చైర్మన్ ఏడుకొండలకు, అన్న శ్రీరామ్కు, అదేవిధంగా పెద్దలు శశికాంత్ భూషణ్ అన్నకు, పాటిబండ్ల గంగన్నకు, అదేవిధంగా మాదిగ ఉపకులం డక్కలి సామాజిక సంబంధించినటువంటి డక్కల కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు తమ్ముడు బాబుకు, అదేవిధంగా వేదిక మీద ఉండబడిన వాళ్ళకి, కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి నా సోదరులందరికీ ముందుగా సామాజిక నమస్కారాలు. సమయం చాలా అయింది కాబట్టి నేను కూడా ఎక్కువ విషయాలు ఏం కాకుండా హెడ్లైన్స్ మాట్లాడే క్రమంలో 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ప్రకాశం జిల్లా ఇది దళిత ఉద్యమాల కిల్లా. అది కారంచేడు ఘటన దళిత ఉద్యమానికి నాంది అయితే, ఆ దళిత ఉద్యమ నాంది ప్రస్థానాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకులు ఇక్కడ ఉండబడినటువంటి నాగేంద్ర అన్న, లేకుంటే వెంగళరావు అన్న, చెన్నన్న, అందరు కూడా. అదేవిధంగా ఇదే ప్రకాశం జిల్లాలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడింది. అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి, మా వాటా మాకు కావాలని. రిజర్వేషన్ల ఉద్యమం 30 ఏళ్ళు నడిచింది. 30 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని తీర్పు రావడం, ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న సందర్భం కనబడుతుంది. అయితే మానవమాదిగల మధ్య సమాంతరంగా వర్గీకరణ ఉద్యమం నడుపుతూ మాదిగలు, వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఎంతో కొంతమంది మాలలు కారణంగా తెలియకుండా సమాంతర దూరం పెరిగింది. ఆ సమాంతర దూరాన్ని తగ్గించాల్సినటువంటి నాయకత్వం ఈ మధ్యకాలంలో మరింత పెంచే విధంగా, మరింత దూరం పెరిగే విధంగా మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించుకుంటే, పెద్దలు ఇందాక శశన్న మాట్లాడినా కానీ, లేకపోతే మనోళ్ళు మాట్లాడుతున్నటువంటి వాటిల్లో ఒక్కసారి మనలో ఉండబడినటువంటి అంతర్గత ఆత్మ సంఘర్షణ కానీ ఒకసారి మనం కానీ నెమరు వేసుకుంటే 100% దళిత ఉద్యమం దళితుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది.
మాదిగ ఉద్యమం మాదిగల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. కానీ ఆ చైతన్యం ద్వారా వచ్చినటువంటి ఏదైతే కారణమైనటువంటి ఆ చైతన్యానికి కారణమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మాత్రం మనం ఆయన ఇచ్చినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం వెనకబడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానికి కారణాన్ని ఒకసారి విశ్లేషించుకుంటే నాకు తెలిసి నేను ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నేను ఆత్మవిమర్శ చేసుకొని నేను ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడుతూ ఉన్నాను. నాకు నేను మాట్లాడేటప్పుడు ఆత్మపరిశీలన లేకుండా నేను మాట్లాడుతున్నది సరిగ్గా కాదనేది చెక్ చేసుకోకుండా మాట్లాడటం కూడా సరైనది కాదు. కాబట్టి ఆ మాట్లాడే క్రమంలో 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఎంఆర్పిఎస్ ఉద్యమ నిర్మాణంలో నా వంతు పాత్ర పోషించి ఈరోజు 30 ఏళ్ల పాటు ఆ ఉద్యమంలో కొనసాగినటువంటి వాడిగా ఒక్కసారి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని లేకుంటే తీర్థనలు గమనిస్తే ఎంఆర్పిఎస్ ఉద్యమం 94లో మొదలైతే 97 వరకు నడిచినటువంటి ఉద్యమమే నిజాయితీ కలిగిన ఉద్యమం అని నేను మొదట్లోనే ప్రకటన చేశాను. 97 నుంచి జరిగినటువంటి ఏ ఉద్యమం కూడా ఒప్పంద ఉద్యమాలే జరిగినాయి అని చెప్తున్నాను. ఇప్పటికి కూడా ఒప్పంద ఉద్యమాలే జరుగుతున్నాయి. ఆ ఒప్పంద ఉద్యమాలు ఎక్కడి దాకా తీసుకెళ్ళినాయి అంటే దళితులకు రాజ్యాధికారం అనే పదము కరుచూపు మేరలో కనపడకుండా వెళ్ళేంతగా తీసుకెళ్ళినాయి. ఆ ఒప్పంద ఉద్యమాలు దళితులకు రాజ్యాధికారం అనేది కనుసూపు మేరలో కనపడకుండా తీసుకెళ్ళినాయి. ఒకనాడు దళితులకు రాజ్యాధికారం అందుబాటులోకి వచ్చింది. పెద్దలు నేను చిన్నోడిని అన్నోళ్ళకి బాగా తెలుసు. 94 ఇందాక అన్న చెప్పాడు, 94లో కన్షిరామ్ ఇక్కడికి వచ్చాడు మార్చి నెలలో. 94 జూలై 7లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది, అంతే కదనే. 94 మార్చి నెలలో కన్షిరామ్ ఇక్కడికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. 94 జూలై 7లో ఎంఆర్పిఎస్ మొదలైంది. కన్షిరామ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లోను విజయవాడలోను బ్రహ్మాండమైన సభలు నిర్వహించిన తర్వాత ఆ జన సందోహాన్ని చూసి ఆ జనాల్లో ఉండబడినటువంటి ఆ చైతన్యాన్ని చూసి అప్పుడు పాలకపక్షంగా ఉండబడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక అడుగు ముందుకు వచ్చి నేను బీఎస్పీ తోటి కలవడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు 50 సీట్లు ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను అని చెప్పని ఆ రోజు ప్రకటించడం జరిగింది. మీరు మాతో కలిస్తే 50 నుంచి 60 సీట్లు. సరే, అయితే ఆ రోజు జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఆ రోజు కన్షీరామ్ గారు తీసుకోబడిన నిర్ణయాన్ని ఆనాడు ఉండబడిన దళిత నాయకత్వం గారిని స్వాగతించి ఉన్నట్టయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రము వేరుగా ఉండేది. కానీ ఆనాడు ఉండబడిన దళిత నాయకత్వమే అంటే అనర్గళంగా గంటలు ఉపన్యాసం చెప్పగలిగిన నాయకత్వము బాబాసాహెబ్ అంబేద్కర్ని మేము విముడ్చుకొని దాన్ని ఏమంటారు ఒడిసి పట్టుకొని మేము అధ్యయనం చేసి మా గుడ్డల్లో పెట్టుకున్నాము, మేమే నిజమైన అంబేద్కర్ వాదులు, మేము అంబేద్కర్ వారసులు అని చెప్పినటువంటి ఆ రోజు ఉండబడిన దళిత నాయకత్వము ఒకే ఒక్క కారణం చూపించి కారంచేడులోను చుండూరులోను మమ్మల్ని నరికినోడుతోటి మేము పొత్తు పెట్టుకోవాలా, వాళ్ళ మా రక్తాలని మా అక్క చెల్లెల మానాలను చేసిన వాడితోటి మేము పొత్తు పెట్టుకోవాలా అని ఆ రోజు వచ్చినటువంటి అవకాశాన్ని ఒక మాటతోటి ఆనాడు ఉండబడిన దళిత నాయకత్వం మాట్లాడటంతో గౌరవ పెద్దలు కన్షీరామ్ గారు పోతూ ఒక మాట చెప్పి వెళ్తాడు. ఇక ఆంధ్రప్రదేశ్కి కనుసూపు మేరలో రాజ్యాధికారం అనే మాట కనపడదు అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాడు. అదే నిజమైంది. ఆ తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం, లేదంటే సమాంతరంగా మాలమహనాడు ఉద్యమం. ఎంఆర్పిఎస్ వర్గీకరణ కావాలంటే మాలమహనాడు వర్గీకరణ. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఇందాక మనోళ్ళు మాట్లాడుతూ వాళ్ళు డబ్బులు ఇచ్చి, వాళ్ళు లారీలు పెట్టి, వాళ్ళు బస్సులు పెట్టి అన్నా అని చెప్పిన మనం పోయి ఏ పార్టీ అధికారాలు ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహకారంతో మనం బస్సులు పెట్టించుకోనో లేదా లారీలు పెట్టించుకోనో లేదా ఇంకోటి పెట్టించుకోనో మనం మీటింగ్కి వెళ్తున్న సందర్భంలో పాలక వర్గం ప్రతి సందర్భంలో ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళ వైపు కొమ్ము కాసే ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చాం. అది రాజ్యాధికారానికి మరింత మనల్ని దూరం చేసింది. అది ఎక్కడికి వెళ్ళిందంటే 30 ఏళ్ళ తర్వాత తిరిగి ఒకసారి మనల్ని మనం చూసుకుంటే ఇందాక మనోడు అన్నట్టు 30 ఏళ్ల తర్వాత 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితులు తిరోగమించామా అంటే మళ్ళా దళితులు తిరోగమనంలో ఉన్నాం కానీ పురోగమనానికి వెళ్ళిన సందర్భం ఇక్కడ కనపడకుండా పోతుంది. దానికి కారణం ఒక్కసారి పరిస్థితులు మొత్తాన్ని గమనించుకుంటూ పోతా ఉంటే అంటే మనం మాట్లాడుకోవాలంటే చాలా సందర్భం అవుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దళితుల్లో ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి జరిగినటువంటి పోరాటాల నేపథ్యం కావచ్చు, జరిగినటువంటి ఉద్యమాల తీరుతెన్నులుగాని ఒకసారి గమనించుకుంటే రాజ్యాధికారం అనే పదానికి కనుసూపు మేరలో కనపడకుండా పోవడానికి మనమే కారణం.
ఆ కారణాన్ని మనమే తీసుకొచ్చి అది కాదు, మేము ఐక్యంగానే ఉన్నాం, ఐక్యతతోనే ముందుకెళ్తాం, మేము ఐక్యతతోనే మా సమాజాన్ని మేము కూడగట్టుకుంటాం, దళిత సమాజాన్ని కూడగడతాం, మా మైనారిటీ సమాజాన్ని కూడగడతాం, క్రైస్తవ సమాజాన్ని కూడగడతాం, గిరిజన సమాజాన్ని కూడగడతాం, అన్ని సమాజాలను కూడగట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోబడినటువంటి రాజ్యాధికారం వైపు నడిపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని నినదించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక వేదిక కావాల్సిన అవసరం ఉంది. ఆ వేదికని ప్రకాశం జిల్లా నుంచే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పని భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. కారణం ఏదన్నా కావచ్చు, రాజ్యాధికారం మనకు లేకుండా పోవడానికి ఆనాడు తీసుకోబడిన నిర్ణయమా లేకుంటే ఈనాడు చేస్తున్నటువంటి ఒప్పంద ఉద్యమాలా అనుకుంటే కారణం ఏదైనప్పటికీ కూడా రాజ్యాధికారం అవుతుంది. కానీ ఈరోజు రాజ్యాధికారం మనం భాగస్వాములు కాకున్నా, రాజ్యాధికారంలో మనం భాగస్వాములు కాకుండా పోవడానికి కారణమైనటువంటి ఓటుని వినియోగించుకునే దగ్గర మనం సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాం. అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఈరోజు ఒక్కసారి మీరు గమనిస్తే రాజశేఖర రెడ్డి పాలన వరకు ఒక రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత వచ్చినటువంటి పాలన మనం ఒక్కసారి గమనించుకున్న దగ్గర నుంచి చూస్తే మొత్తము అందరి పాలనలు అంటే ఆలోచనలో మార్పులు వచ్చినాయి. దళితులని కేవలం ఓటు బ్యాంకుగానే చూడటం మొదలుపెట్టారు. దళితుల్ని కేవలం ఓట్ల కోసమే చూడటం మొదలుపెట్టారు. దళితులకు రావాల్సినటువంటి రాయితీలు కానీ, దళితులకు రావాల్సిన నిధులు కానీ, దళితులకు రావాల్సిన సంక్షేమం కానీ, దళితులకు రావాల్సినటువంటి ఏ ఒక్కటి కూడా వాళ్ళకి ఇవ్వకుండా దళితులకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తాన్ని తీసుకెళ్లి సమాజంలో ఉన్నటువంటి మిగిలిన వర్గాలందరికీ పంచడం మొదలుపెట్టారు. ఉదాహరణకి నాకన్నా ఈ సబ్జెక్టు మీద వీళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. ఉదాహరణ సప్లాన్ ఉంది. సప్లాను 2012లో ఎస్సీ సప్లాన్కి చట్టబద్ధత కల్పించే చట్టం చేశారు 2012లో. అంటే చట్టబద్ధత చేశారంటే ఎస్సీలకు వచ్చినటువంటి డబ్బుని ఎస్సీలకే కేటాయించాలి, ఎస్సీలకే పంచాలి, ఎస్సీల పల్లెలకే వాడాలి, ఎస్టీ పల్లెలకే వాడాలి అని చెప్పి చట్టం చేశారు. ఆ తర్వాత 2014 నుంచి 24 అంటే 24 అనుకుందాం, ఇప్పుడు 29 అనుకుందాం, 15 సంవత్సరాలు. ప్రతి సంవత్సరము రాష్ట్రంలో బడ్జెట్ 2 లక్షల కోట్లు ప్రవేశపెడతా ఉంది సరాసరిన. 2 లక్షల కోట్లు అంటే మన ఎస్సీల కంటే 15% అనుకుంటే మనకి ఎంత రావాలి? దాదాపు 30,000 కోట్లు రావాలి. ఎస్టీలకు 6% అంటే ఎంత రావాలి? వాళ్ళకి 15,000 కోట్లు రావాలి. దాదాపు వాళ్ళకి 7,000 కోట్లు 8,000 కోట్లు రావాలి. ఇద్దరిది కలిపి పోల్చుకుంటే ఎంత అవుతుంది? దాదాపు 40,000 కోట్లు. 40,000 ఇంటూ 15 సంవత్సరాలు, 15 ఎంత? 40,000 కోట్లు ఇంటూ 15 సంవత్సరాలు, సంవత్సరానికి 40,000 కోట్లు అనుకుంటే 10 సంవత్సరాలకి 4 లక్షల కోట్లు అనుకుంటే ఎంత? దాదాపు 90,000. 90,000 ఎందుకు నాన్న? ఇప్పుడు 40,000 అన్న 90 లక్షల కాదన్నా, లెక్కేయండి అబ్బా, ఎందుకు అంత తొందర? ఇప్పుడు సంవత్సరానికి 40,000 కోట్లు, 15 6 లక్షల కోట్లు. అంటే ఈ 6 లక్షల కోట్లు మన ఎస్సీ ఎస్టీ డబ్బులు ఎటుపోయినాయి? 6 లక్షలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లాన్ డబ్బులు ఎటుపోయినాయి? ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇస్తున్నారు కదా, ఆ ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎస్సీలకి 15% మన శాతం మనకు రావాలి కదా, ఎస్టీలు 6% రావాలి కదా. ఎస్సీ ఎస్టీలు అనుకుందాం, మిగిలిన వాళ్ళు పక్కన పెడితే. అంటే దాదాపు 6 లక్షల కోట్లు 15 సంవత్సరాల్లో ఎవరు తిన్నారు? మా డబ్బులు ఏమైపోతున్నాయని చెప్పి అడిగే దగ్గర ఎవరున్నారు? మన ఎమ్మెల్యేలు లేరు, మన ఎంపీలు లేరు, మన మంత్రులు లేరు, మన గురించి మాట్లాడడానికి అసెంబ్లీలో కానీ ఉన్నారు అన్నట్టు ఉన్నారు. ఉన్నవాళ్ళే ఎవరికి పరిమితం అయ్యారు? అక్కడ కూర్చోమంటే కూర్చునేవాడు, లేవమంటే లేసేవాడు, మాట్లాడమంటే మాట్లాడేవాడు, స్క్రిప్ట్ ఇస్తే చదివేవాడు తప్పనిచ్చి స్వతంత్రంగా అయ్యా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఇక్కడికి వచ్చాం, దానివల్ల మేము ఎమ్మెల్యేలు అయ్యాం, ఎంపీలు అయ్యాం, మాకు ఇదిగో ఈ నిధులు వస్తున్నాయి, సప్లాన్ ఉంది, ఆ సప్లాన్లో మాకు చట్టం చేశారు, చట్టం చేసిన ప్రకారం మాకు ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి, ఇన్ని వేల కోట్లు ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 6 లక్షల కోట్లు నష్టం జరిగింది అని చెప్పిన మాట దగ్గర ఎవరు లేవు. లేకుండా ఎప్పుడైతే పోయామో ఈ డబ్బులు మొత్తాన్ని ఏం తీసుకెళ్లారు? ఉచితాల పథకాల మీద అందరికీ పంచడానికి తీసుకెళ్లారు. ఉచిత పథకాల మీద అందరు పంచడానికి తీసుకెళ్లారు. అయినా మాట్లాడే దగ్గర మనం లేకుండా పోయాం. ఒకనాడు దళిత ఉద్యమాలు ఉన్నాయి, ఒకనాడు ప్రశ్నించేవాళ్ళు, ఒకనాడు నేను ధైర్యంగా చెప్తాను. ఇప్పుడు నేను చిన్నతనంలో ఉండగా నాగేంద్రన్ లాంటి వాళ్ళు, లేదంటే ఎంగళరావన్ లాంటి వాళ్ళు, విజేంద్రన్ లాంటి వాళ్ళు, మా విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడ దళితులు రోడ్డు మీదకి వస్తున్నారు అనుకుంటే, దళిత ఉద్యమాలు చేస్తున్నారు అనుకుంటే ఎస్పీలు సైతం పోతూ ఆగి వచ్చి, కలెక్టర్లు సైతం పోతూ ఆగి వచ్చి ఏంటి మీ సమస్య అని చెప్పని పరిష్కరించే దగ్గర ఆనాడు దళిత ఉద్యమాలు ఉన్నాయి. కానీ ఈనాడు దళితులను చూసి కానీ, దళిత ఉద్యమాలను చూసి కానీ, దళిత నాయకులను చూసి కానీ భయపడే దగ్గర ఈరోజు పాలక వర్గాలు
లేవు. ఇప్పుడే అన్న చెప్పకనే చెప్పాడు, ఒక సమస్య మీద పోయి ఒక ఎస్పీ గారిని కలిస్తే ఆ సమస్య ముగించింది మీరు మాట్లాడబాకండి అని. ఒక డిఎస్పీ ధైర్యంగా ప్రకటన చేస్తా ఉన్నాడు, ఇది కులాల సమస్య కాదు, ఇది వ్యక్తుల మధ్య సమస్య, దీని గురించి మాట్లాడితే కేసులు కడతామని. అంటే ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులకి దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం కానీ, సమానత్వ హక్కులు కానీ, ఏ హక్కులు లేకుండా వాటన్నిటిని కూడా తుడిచిపెడుతున్నటువంటి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఈ రోజు కళ్ళ ముందు కనపడుతున్నాయి. అయినా మనం మాట్లాడలేకపోతున్నాం. కారణం ఏంది? మనలో ఉండబడినటువంటి అరే ఈ మాట మాట్లాడితే ఆ పార్టీకి శత్రువు అవుతామేమో, ఈ మాట మాట్లాడితే ఈ పార్టీకి శత్రువు అవుతామేమో, ఈ నాయకుడు ఏమనుకుంటాడు, ఆ నాయకుడు ఏమనుకుంటాడు అనేటువంటి ఒక ఒప్పంద ఉద్యమాలు ఏదైతే జరిగినాయో ఆ ఒప్పంద ఉద్యమాల కారణంగా ఆ పార్టీకి మనతొస్తున్నట్టు ఈ పార్టీకి ఏడమన్నట్టు పోతున్న సందర్భంలో మన ఐక్యతను మనం దెబ్బతీసుకుంటా ఉన్నాం. కనుక ఐక్యతను దెబ్బతీసుకునే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలోనే పాలక వర్గాలు కూడా మనమంటే మాత్రం గౌరవం లేకుండా పోయింది. దళితుల్ని ఈ రోజు లెక్క చేసే దగ్గర, దళితుల్ని ఈ రోజు అవకాశాలు ఇచ్చే దగ్గర, దళితులకి చెందాల్సిన ఇచ్చే దగ్గర అది ఏ ప్రభుత్వమైనా, అది ఈ రోజు ఉండబడిన ఈ ప్రభుత్వమైనా, గతంలో ఉండబడిన ప్రభుత్వమైనా, దానికి ముందున్న ప్రభుత్వమైనా, రేపొచ్చే ఏ ప్రభుత్వమైనా మనకి ఇవ్వాల్సినటువంటి ఇచ్చే దగ్గర వాళ్ళు లేరు. మనల్ని మాత్రం కేవలం ఆ ఎలక్షన్ సమయంలో ఎస్సీల దగ్గరికి పిలిచి క్వార్టర్ ఇచ్చు, బీరిచ్చు, బిర్యానీ ఇస్తూ, 100 ఇస్తేను, 1000 ఇస్తే ఓటేస్తారు, ఓటేసిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి దృక్పథం ఈ రోజు పాలక వర్గాల్లో వచ్చింది. కనుకనే మనల్ని ఏమాత్రం గౌరవించలేకుండా పోవడానికి కారణమైందన్న విషయం కూడా మనం గమనించుకోవాలి. దాని పరంపరలో భాగమే. ఒకనాడు కారం చేయడా, చుండూరా, నీరుకొండ, వేంపంట, పిప్పరా లేకుంటే నిన్న అనుకుంటే ఒకరోజు వీధుల్లో జరిగేటువంటి ఘర్షణ, పల్లెల్లో జరిగే ఘర్షణ ఈరోజు పార్లమెంటుకి, సుప్రీంకోర్టుకి చేరింది. సరే, పార్లమెంటుకి, సుప్రీంకోర్టుకి చేరిన సందర్భంలో కనీసం స్పందించాల్సిన సందర్భం కూడా మనోళ్ళలో అనుకున్నంతలో జరగలేదు. ఏ ఒక్క ఎంపీ మాట్లాడతలేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడతలేదు. లేదు, అక్కడ ఉండబడినటువంటి వాళ్ళు దళితుల మీద జరిగినటువంటి దాడి, గవాయి మీద జరిగిన దాడి అంటే ఒక మాటలో చెప్దాం, ఈరోజు సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ వ్యవస్థలో భాగం. సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ వ్యవస్థలో భాగం. మరి అలాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే దాడి జరగడం అంటే భారత రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరిగినట్టు కాదా? భారత రాజ్యాంగ వ్యవస్థలో అయినటువంటి న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగినట్టు కాదా? అది ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడి జరిగినట్టు కాదా? వాటన్నిటికంటే మాట్లాడుకుంటే అసలు భారత రాజ్యాంగ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద దాడి జరగడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి జరగడం, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి జరగడం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి జరిగింది, భారత రాజ్యాంగం మీద దాడి జరిగింది, న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగింది. ఈ న్యాయ వ్యవస్థ మీద దాడి చేసినటువంటి వాళ్ళు అంటూ మాట్లాడింది ఏంది? ఇందాక అన్న చెప్పినట్టు తలకాయ లేదు, తలకాయ అంటే నేను పెట్టలేను, మీ దేవుడు పెడితే పెట్టుకోండి అన్నందుకు సనాతనాన్ని అవమానిస్తావా, సనాతనాన్ని అవమానిస్తే ఇలాగే ఉంటుందని చెప్పని గూడుదాడి జరిగింది. అంటే అది 100కి 3 అది సనాతన మనువాద దాడి. ఆ సనాతన మనువాద దాడి చేసినటువంటి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పిన దగ్గర ఏ ఒక్కళ్ళు మాట్లాడబడి ఖండన వరకు పరిమితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఖండిస్తారు, ట్విట్టర్లో ఖండిస్తాడు. ఏమని ఖండిస్తాడు? ఇది అనాగరిక చర్య అని ఖండిస్తున్నాడు. ఇది అనాగరిక చర్య అని చెప్పి ప్రధానమంత్రి ఖండించినప్పుడు మరి అనాగరిక చర్యకు పాల్పడిన వాడిని ఈ ఆధునిక నాగరిక సమాజంలో ఎలా ఉంచాలి? ఈ ఆధునిక నాగరిక సమాజంలో ఉంచకుండా ఆదేశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? అతను శిక్షించమని ఆదేశాల్సిన బాధ్యత ఎవరిది? నరేంద్ర మోడీది కాదా? కేంద్ర ప్రభుత్వాన్ని కాదా? అంటే నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు జడ్జి మీద జరిగిన దాడిని ఖండించి ట్విట్టర్ వరకు పరిమితం అయ్యి ఆ ఖండన అతను వదిలేస్తే అతని గురించి గొప్పగా మాట్లాడే సంస్కృతి వచ్చింది. అతను చాలా గొప్ప పని చేశాడని చెప్పుకుంటూ తిరిగే సంస్కృతి వచ్చింది. అధికారం లేని ప్రతిపక్షాలు సమర్థవంతంగా చేయటం లేదు, మీరు ధర్నాలు చేయలేదు, మీరు రోడ్డు మీదకి రాలేదు, మిమ్మల్ని అంటే దేశం మొత్తం ధర్నాలు జరిగినాయి అని చెప్పని మాట్లాడే సంస్కృతి వచ్చేస్తుంది. అంటే సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి చేసింది సుప్రీంకోర్టు జడ్జి దళితుడు అనుకుంటే, దాడి చేసినోడు కూడా దళితుడు అనుకుంటే, దాడి చేయించినోడు ఎవరు? మన దాడి చేసినోడు దళితుడే కదా. నువ్వు ప్రధాన న్యాయమూర్తి మీద దళితుడు అని చెప్పి దళితుడితో దాడి చేశారు, మరి దళితుడి మీద శిక్షించడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? మరి ఆ ఇద్దరు కాపాడడానికి అవసరం ఏందనుకుంటే అతను మనువాది, అతను ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినోడు. మరి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినోడిని కాపాడటం అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేసుకుంటున్న పని కాబట్టి ఆ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాదిని కాపాడే ప్రయత్నం చేస్తున్న దానిలో భాగం ఈరోజు ముందుకు వచ్చింది. అందుకే ఒక మాటలో మనం చెప్పాలనుకుంటే ఈరోజు ఈ దేశంలో ఉండబడినటువంటి రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యవస్థలకి పెద్ద పెను ప్రమాదం వచ్చింది. కానీ కారణం మనం కొట్టుకోవడమే. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత వచ్చింది. కాపాడుకోలేకపోతే, రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేకపోతే ఈరోజు ఎవరైతే పాలక వర్గాలు ఉన్నారో, మనువాదులు ఉన్నారో, మనువాదులుగా తొత్తులుగా మారిన వాళ్ళ భజన చేస్తున్నంతసేపు ఈ దేశంలో నిజాయితీగా ప్రశ్నించేటోడికి, నిజాయితీగా నిలబడినోడికి, మనువాదాన్ని ఎదిరించినోడికి ఈరోజు ఈ దేశంలో స్థానం లేకుండా పోయే ప్రమాదం ఉంది.
భారత రాజ్యాంగాన్ని తీసే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇందాక అన్న చెప్పాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయనకు ఉండబడినటువంటి కొన్ని వ్యవస్థలు, కొన్ని తీర్పులను కూడా, కేసులు కూడా అన్నించి పక్కని తప్పించే ప్రయత్నం చేస్తారని ఈరోజు పేపర్లో వచ్చింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళ భజన చేసేవాళ్ళని, వాళ్ళ చెప్పిన మాట్లాడేటోళ్ళని, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేవాళ్ళని, వాళ్ళకి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళు మాత్రం అక్కడ ఉండాలి, వాళ్ళని ఎదిరించేవాడు ఎవడు కూడా అక్కడ ఉండకూడదు అని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. కనుక ఈ మనువాద దాడిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఆ తిప్పికొట్టే దానిలో భాగంగానే మేము మొదటి నుంచి కూడా జస్టిస్ మీద దాడి జరిగిందో, గవాయి మీద దాడి జరిగిందో, ఆ దాడి జరిగిన వెంటనే నేను కోర్టుతో మాట్లాడాను, దాడి జరిగిన వెంటనే నేను కొండలతో మాట్లాడాను. అరే మన మధ్య ఉండొచ్చు, ఈ సమస్య జరిగినప్పుడు ఈ సమస్య దీని గురించి మన అందరికీ ఐక్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఐక్యంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది, ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పటికే దళితుల మధ్య అనైక్యత అనేక రకాల అనర్థాలకు దారితీస్తూ ఉంది. దళితుల మధ్య అనైక్యత అనేక ప్రమాదాలకి, అనేక అపార్థాలకు దారితీస్తూ ఉంది. వీటన్నిటిని కూడా మనం అధిగమించి దళితులం ఐక్యంగానే ఉన్నాము, దళితులం ముందు కలిసి ఉంటాము, దళితులం రాజ్యాధికారం కోసం ముందుకెళ్ళడానికి సిద్ధపడతామని చెప్పడం మన బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దాదాపు ఇప్పటికే ఒక 30 ఏళ్ల ఉద్యమాల తర్వాత అనుకుంటే, 30 ఏళ్ల ప్రస్థానం తర్వాత ఒకసారి చూసుకుంటే, ఈ దేశంలో ఉండబడినటువంటి దళితుల్ని, ఈ దేశంలో ఉండబడిన ప్రధానంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం మీద చేసినటువంటి ఉద్యమాన్ని, మాదిగ సాధి మొత్తాన్ని కూడా మనువాదం వైపు తీసుకెళ్లేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఆ మనువాదం వైపు వెళ్లే దారి నుంచి మాదిగలను కాపాడుకోవడంతో పాటు, మాదిగల మనువాదులను కాదు అంబేద్కర్ వాదులు అని చెప్పిన ఒకవైపు సమాజానికి చెప్పుకుంటూనే, ఈ రోజు ఆ మనువాదుల పేరు మీద భారత రాజ్యాంగానికి వస్తున్నటువంటి ప్రమాదాన్ని నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోలేకపోతే, ఇప్పుడు 90 ఏళ్ల క్రితము మన మీద ఏ దాడులు జరిగినాయో, 90 ఏళ్ల క్రితము భారత స్వాతంత్ర అంటే స్వాతంత్ర భారతానికి ముందు మన మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూసుకుంటే, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మాన్ని తగలబెట్టే దగ్గర, మనుధర్మాన్ని నాకు ఈ దళిత సమాజంలో ఇంత అవమానకరంగా, ఇంత అస్పృశ్యత అంటరానికి గురి చేసినటువంటి ఈ మనుధర్మం నాకు వద్దని చెప్పని మనుధర్మాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్ ఆ రోజు అక్కడ కనపడతా ఉంటే, ఈ రోజు మనం అంబేద్కర్ వాదాన్ని, ఆ మనుధర్మాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్ వాదాన్ని భుజాన్ని వేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేసే ప్రయత్నం కొంత జాప్యం జరుగుతున్న సందర్భంలో, ఆలస్యమవుతున్న సందర్భంలో మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి కూడా అది ఇబ్బందికరంగా మారుతున్న విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పని గ్రహించిన మనం ఈ రోజు సమాజంలో అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టాలి, మనువాదాన్ని కూకటవాడితో పెకిలించాలి. లేకుంటే మళ్ళా గతంలో ఉండబడిన రోజులు మళ్ళీ మనకి రాబోతున్నాయి, దానికి ఉదాహరణ చిన్న ఒక్క మాట చెప్పి నేను కూడా ముగిస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం లౌకిక రాజ్యమే ఉండేది, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఉండేది, దళితులకు ఎంతో కొంత మేలుండి. తర్వాత గత 12 సంవత్సరాలుగా చూడండి, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత, అంటే భారతీయ జనతా పార్టీ అధికారం ఉండబడిన రాష్ట్రాల్లో ఒకసారి గుజరాత్ చూసుకుంటే మారణ హోమం ఉంది, ఈరోజు మణిపూర్ చూసుకుంటే అక్కడ మన దళితులకి, అక్కడ ఉండబడిన దళిత గిరిజనులకి నగ్నంగా రోడ్ల మీద ఊరేగించిన సందర్భం అక్కడ ఉంది. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు కానీ, గిరిజనులు కానీ, మిగిలిన వర్గాలు కానీ కనీసం మనుషులుగా ఉండడానికి కూడా అక్కడ అవకాశం లేని పరిస్థితి అయిపోయింది. ఈ రోజు దేశంలో ఉండబడిన ఒక్కొక్క వ్యవస్థ నాశనం చేసుకుంటూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ వస్తూ ఉంది. ముస్లింలని అణిచేసే ప్రయత్నం చేసింది, అణిచేశారు. ఈ రోజు ముస్లింల తర్వాత ఈ దేశంలో అత్యంత కనబడుతున్న వాళ్ళు క్రైస్తవుల మీద మళ్ళీ క్రైస్తవుల మీద వాడు చూపబడింది, క్రైస్తవ సమాజాన్ని కూడా మట్టబెట్టే కుట్ర కూడా రంగం సిద్ధమవుతా ఉంది. వాటిల్లో క్రమంలో జరుగుతున్న సందర్భాన్ని కానీ మనం గమనిస్తూ ముందుకెళ్లే క్రమంలో ఒక్కసారి ఆలోచిస్తే మళ్ళా గతంలో ఉండబడినటువంటి రోజు మనకు వస్తుందంటానికి ఉదాహరణ 12 సంవత్సరాల్లో ఒక 5 ఏళ్ల పాటు జరిగిన పరిపాలన ఒక రకం, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన పదం ఒకటి. రెండోసారి అధికారంలోకి రాగానే భారతీయ జనతా పార్టీ ఒక మాట ఉంది, 400 సీట్లు మాకు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని లేకుండా చేస్తామని. 400 సీట్లు మాకు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్ని లేకుండా చేస్తామని చెప్పని మాట్లాడింది. మరి 400 సీట్లు రాలా, ఈరోజు 240కి పరిమితమై కొంతమంది ఆధారపడి ఈరోజు పరిపాలనిస్తుంది. మరి అదే 400 సీట్లు కానీ ఇస్తే భారత రాజ్యాంగం లేకుండా పోతే మన పరిస్థితి ఏంటి? భారత రాజ్యాంగం లేకుండా పోతే వాళ్ళు వెంటనే రాజ్యాంగం మలిసేదేంటి? మనుధర్మ శాస్త్రమే కదా. మరి మనుధర్మమే భారత రాజ్యాంగం అయితే మళ్ళీ మనకేమవుతుంది? చదువుకుంటే 4 పోస్తారు, చదువుకుంటే చెవులు శేషం పోతారు, మూతికి ముందు కట్టారు, మనకు తాట కడతారు, మళ్ళీ ఊరికి దూరంగా కొండల గుట్టలకు పరిమితమయ్యి, ఇందాక మన శిశన్ అన్నట్టు మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లని, మన భార్యని వాడు ఎవడో 3 రోజుల పాటు బ్రాహ్మణుడి దగ్గర పంపిస్తే 3 రోజులు బ్రాహ్మణుడు సంసారం చేసిన తర్వాత ఓకే ఈ పర్ఫెక్ట్గా ఉంది, మీరు కాపురానికి పనికొస్తుందంటే ఊరేగింపు తీసుకుంటూ పోయి మళ్ళీ మన భార్యతో సంసారం చేసుకున్న రోజులు మన ధర్మం మనకి అయిపోతా ఉంది. దాన్ని అధిగమించాల్సింది ఎవడు? దాన్ని తిప్పికొట్టాల్సింది ఎవడు? 80 ఏళ్ళు స్వతంత్ర స్వతంత్ర భారతదేశంలో మళ్ళా మనకి బూతికి మొత్తం మనకి పెట్టేటి రోజులు ఈ రోజు మన ధర్మం తీసుకురాబోతా ఉంటే మనం ఏం చేయాలి? దానికి
సనాతనం అనే మాట మనకు వినపడలేదు. కానీ ఈరోజు సనాతనం అనే మాట ఫ్యాషన్ అయిపోయింది. సనాతన ధర్మం అనే మాట ఫ్యాషన్ అయిపోయింది. ఇందాక అన్నట్టు ఒక ఆయన ఎవరు సినిమా హీరో ముందు చేగువేరా అన్నాడు, బుద్ధుడు అన్నాడు, పూలే అన్నాడు, అంబేద్కర్ అన్నాడు. ఈరోజు సనాతనం అని చెప్పుకునే దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఈరోజు సనాతన ధర్మాన్ని కానీ పాటించేవాడు ఉంటేనే సమాజంలో ఉంటుంది. సనాతనానికి వ్యతిరేకంగా ఉంటే వాడు జైలుకి వెళ్ళడం అనేది. కనుక ఆ ప్రమాదాన్ని నుంచి జాతులను కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇందాక చందన్న ఒక మాట అన్నాడు, మా బ్రహ్మయ్య ఎంఆర్పీఎస్ ఇదిమూడులో పుట్టింది, అక్కడ ఉంటే ఉన్నాడు, గొప్ప జాతి నాయకుడికి ఉండాల్సిన వాడికి మా వాడికి అన్యాయం జరిగిందనే పద్ధతిలో ఒక మాట మాట్లాడాడు. నేను అలా ఫీల్ అవుతలేదు. ఎంఆర్పీఎస్ ఉద్యమం తార్కిక గతి తప్పింది. ఎంఆర్పీఎస్ ఉద్యమం తార్కిక గతి తప్పింది. ఆ తార్కిక గతి తప్పదాన్ని ఎంఆర్పీఎస్ ఉద్యమకారుడిగా, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు అత్యంత క్రియాశీలక పాత్ర పోషినోడిగా మేము నిలదీశాం. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల తర్వాత ఒక్కడం బతకడం కోసము 100 మందిని చంపడం అధర్మం అని చెప్పాను. ఒక్కడు చావడం ధర్మం అని చెప్పాను. 100 మంది కోసం ఒక్కడు చావడం ధర్మం, 100 మంది కోసం ఒక్కడి కోసం 100 మందిని చంపడం అధర్మం. ఈ రోజు ఒక ఎస్సీ వర్గీకరణ ఒక చిన్న అంశం కోసం భారతీయ జనతా పార్టీతో కట్టుకట్టి జట్టుకట్టి ఈ రోజు జాతి మొత్తాన్ని ఉండబడి సమాజంలో ఉండబడిన ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, ముస్లింలను, మైనార్టీలు, క్రైస్తవులు మొత్తాన్ని, గిరిజనుల మొత్తాన్ని తీసుకెళ్లి మనుసంకరించడం కూడా అధర్మం. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, దాన్ని తప్పు పడుతున్నామని చెప్పి గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మణ్య గారి పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఉమ్మడి ఓటు అనుకున్నప్పుడు ఎంఆర్పీఎస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ న్యాయవాది రాకేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న ఢిల్లీ కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం కోసం జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి దళిత ప్రజా సంఘాల నాయకులకి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా ఉసిరిపాటి బ్రహ్మణ్య గారి తరఫున సామాజిక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు భారతదేశం పురోగమిస్తుందనే దానికి ఉదాహరణ సుప్రీంకోర్టు జస్టిస్ రేటు. ఈ రోజు మనం అన్ని విధాలుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంటే ఈ ప్రపంచంలో మొదటగా డేటా సెంటర్ అది అమెరికాలో ఉంటే, రెండోది విశాఖపట్నం అని చెప్పి మనం ముందుకెళ్తున్నా కూడా మనువాదం అనేటువంటి మనస్ఫూర్తిని ఈ రోజు 400 ఎంపీలు ఇస్తే నేను ప్రవేశపెడతాను ఈ బీజేపీ మనవాదం చేసిన కొట్టగానే సీజేపై దాన్ని మనం అందరం గమనించాలా. ఇకపోతే సీజేపై జరిగిన దాడి వ్యక్తిగతంగా జరిగిన దాడి కాదు. ఆయన సీజేపై దాడి జరిగిన వెంటనే ఆయన ఇది నాపై జరిగిన దాడి, ఈ దాడిని నేను అతన్ని క్షమిస్తున్నాను, అతను చేసింది అనాగరిక చర్య, అతని మీద చర్యలు తీసుకోవద్దని చెప్పి సీజే అంటారు. సీజే ఆ స్థానం అనేది ఒక గొప్ప స్థానం. అంటే ఈ భారతదేశానికి అది ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేదా హోమ్ మినిస్టర్ అయినా, ఈ దేశంలో ఏ పౌరుడైనా వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చేది అది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసుకి పరిష్కారం చూపేది కూడా సుప్రీంకోర్టు. కారణం అయోధ్య రామ మందిరం. అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టులోనే దానికి పరిష్కారం జరిగింది. అదేవిధంగా 370 ఆర్టికల్ ఈ విధంగా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థపై దాడి జరిగినట్టు, ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగినట్టు మనం అందరం గమనించాలని ఈ రోజు మనం మాట్లాడుకుంటాం ముందుకెళ్తున్న సందర్భం మీ అందరికీ మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇకపోతే దళితులమైన దాడులు నిన్నగాక మొన్న మనకు అదే సేపగుర్తులో ఒక దాడి జరిగింది. రెడ్డి కులానికి చెందిన వాళ్ళు అదే గ్రామం పక్కగా అదే గ్రామం ఉన్నట్టు బక్కిరెడ్డి పాలెంలో ఎస్టీలపై దాడి జరిగింది. అక్కడ కూడా కౌంటర్ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పుల్లసరి మండలం మానేపల్లి విలేజ్ లో ఒక రెడ్డి కులానికి చెందిన కుర్రోడు అదే గ్రామంలో మళ్ళా బాధితులపై దాడి చేస్తారు. అక్కడ కూడా కౌంటర్ కేసులు అయింది. నిన్నగా మొన్న జరిగిన బండ్లమూలి మన అందరం కూడా ఖండించాం. బండ్లమూలిలో దారుణమైన ఘటన.
తనకు పొలం ఉంటే ఆ పొలంలో ఒక పంట వేసుకుంటే పంట నష్టం జరిగింది, నీ బదులు జాగ్రత్త చేసుకోమంటే నా కొడుక మా బదులే జాగ్రత్త చేసుకోమంటావా, నీకు భూమి ఎట్లుంటుందని అహంకారపూరితంగా జరిగిన దాడి, ఆ దాన్ని అందరూ ఖండించాం. కానీ కొంతమంది అది 2 వ్యక్తుల మధ్య జరిగిన దాడి, 2 కులాల మధ్య జరిగిన దాడి కాదని చెబుతూనే అక్కడ మళ్ళీ పోలీస్ బిగినింగ్ ఏర్పాటు చేస్తారు. అంటే నిన్నగాక మన కందుకూరులో జరిగితే ఒక కమ్మ సమాజ వర్గానికి, ఒక కాపు సమాజ వర్గానికి ఈ రాష్ట్రంలో కమ్మలు ముఖ్యమంత్రి ఉంటే కాపులు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ 2 కులాలు రాజ్యాధికారం అయిపోతుంది కాబట్టి అది కులాల మధ్య జరిగింది దాడి. మనం మాత్రం అది మాలైనా నాయుడైనా దళితులైనా గిరిజనులైనా అది ఆనా ఎదుగురు ఏ కులానికి చెందిన అక్కడి వర్గాలపై అక్కడి కులాలు దాడి చేస్తే అది 2 వ్యక్తులు జరిగిన దాడి అని చెప్పి పోలీసులే చిత్రీకరించి ఎదురైన కౌంటర్ కేసులు కట్టమంటే ఈ ప్రకాశం జిల్లా కేంద్రంగా దళిత ఉద్యమాల కేంద్ర బిందువు అది కావాల్సిన చూసాం. చుట్టూరు నేపథ్యం కలిగిన వాళ్ళని ఈ కంపెనీ నుంచి ఉద్యమాలు ప్రభావితంగా పోయిన ఈ విధంగా పోలీస్ వ్యవస్థ 2 కౌంటర్ కేసులు కడుతున్నాయంటే ఈ దళిత నాయకులుగా ప్రశ్నించాలా లేదా? ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించడం కోసం ఇక్కడ ఉండబడినటువంటి మానవులైనా అది మాదిరైనా అందరం కలిసి ఉమ్మడిగా బంధముడి ఘటనపై కౌంటర్ కేసు ఎత్తేయాలి, కఠినంగా శిక్షించాలని పోరాటం చేయడం కోసం మనం ముందుకెళ్ళాలని కూడా సన్నిధిగా తెలియజేసుకుంటూ, ఇకపోతే అంబేద్కర్ మనవాదం అంటే మనం మనవాదాన్ని ఉపయోగించి ఇక అంబేద్కర్ వాదం అయితే వెళ్ళాలి, అంబేద్కర్ కలవగానే రాజ్యాంగ అయితే వెళ్ళాలని కూడా సన్నిధిగా తెలియజేసుకుంటూ మనందరం ఐక్యంగా యువవేదిక ద్వారా మన ఐక్యంగా పోరాటం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం అటు మానవులు ఒక్కని ఇటు మాదిరిలు కావాలని పోరాటం చేశారు. ఆ వర్గీకరణ సమస్య నుంచి సుప్రీంకోర్టు ద్వారా పరిష్కారం జరిగింది. ఇకపోతే మిగిలిన రాజ్యాధికారం అన్న చెప్పినట్టుగా రాజ్యాధికారం కోసం మనందరూ ఐక్య పోరాటం చేసుకుంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మన దళిత జాతులకు అండగా నిలబడాలని కూడా సరిగ్గా తెలియజేసుకుంటూ